ఇంకొన్ని చోట్ల అయితే ఆయన ఇప్పటికే తెలంగాణ పోలీసులు అదుపులో ఉన్నారు, నేపాల్లో అదుపులోకి తీసుకున్నారనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారు, అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. 2-3 రోజుల్లో అమిత్ షా సమక్షంలో, ముఖ్యమంత్రి సమక్షంలో కూడా ఆయన జనజీవన స్రవంతిలో కలవబోతున్నారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి మీ కామెంట్ ఏంటి? ఒకటండి, ఇది ప్రజాస్వామ్య దేశం అండి. ఇది ప్రజలు మనకు గొప్ప దేశము. అంబేద్కర్ గారు చాలా గొప్ప రాజ్యాంగాన్ని రచించారు. నాడు స్వతంత్రం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఒక మన కాన్స్టిట్యూషన్ కోసం 299 మందితో ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసి ఆ రోజు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు 1,47,385 తోటి రాజ్యాంగాన్ని రాసి 60 దేశాల రాజ్యాంగాన్ని చూసి చేసినటువంటి ఒక గొప్ప దేశం అండి. రాజ్యాంగ పరంగా ప్రజాతంత్ర దేశం ఇది. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డ అటువంటి ఈ ఉన్నటువంటి దేశం కాబట్టి ఈ ఉన్నటువంటి ఆ రోజు వాళ్ళు చేసినటువంటిది నక్సలిజం వేరు, ఉగ్రవాదం వేరు. కాబట్టి నక్సలిజం అనేది డిఫరెంట్ అండి. ప్రజల కోసం వాళ్ళు కూడా పనిచేసారు. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు పేదల కోసం, మరి ఆదివాసీల కోసం మొదలుపెట్టినటువంటి ఈ సమస్య మరి అది కొంత స్వార్థం వైపు మళ్ళింది. నాడు రాజశేఖర రెడ్డి గారు కూడా అనేక ప్రయత్నాలు చేశారు కాంగ్రెస్ పార్టీ. ఉన్నటువంటి ఆ రోజు కొంత అసమానతలు, భూస్వామ్య వ్యవస్థ అలాంటి వ్యవస్థలు ఉన్నప్పుడు అవసరాలు ఉండే. కానీ ప్రజాతంత్ర దేశంలో అనేక రకంగా ఈ రోజు ఎలక్ట్రానిక్స్ మీడియా, ప్రింట్ మీడియా, రకరకాలుగా టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగం ఎదిగిన తర్వాత కూడా ఈ విధంగా మనం చంపుతాము, మరి లేకపోతే ఆక్రమించుకుంటాము, లేకపోతే ఇబ్బంది పెడతామని అంటే కుదరని వ్యవస్థ కదా ప్రజాస్వామ్య దేశం. ఓటు హక్కుతో ఈ రోజు మనం ఏమన్నా చేయొచ్చు అనే సంకల్పం ఉన్నటువంటి, మన హక్కును కల్పించినటువంటి దేశం కాబట్టి మరి ఇందులో ప్రజాస్వామ్య దేశంలో అందరూ సమితిలోకి పనిచేసి భారతదేశం అనేది ఒక గొప్ప దేశం. మరి అందులో 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం కాబట్టి దేశంలో మరి ఈ రోజు అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల్ని, మరి ఎస్సీ ఎస్టీలకు, మరి బీసీలకు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఉన్నటువంటి హక్కులు అన్ని ఇచ్చి అందరికీ హక్కులు ఇచ్చింది. కాబట్టి హక్కుల పరంగా, రాజ్యాంగ పరంగా ప్రజాతంత్ర వ్యవస్థలో ప్రజల కోసం పనిచేయడానికి రావడం అనేది సంతోషకరం. అది ఎప్పుడో రావాల్సింది, కానీ ఇది లేట్ అయిపోయింది. కొన్ని మరణాలు చెందడం, మరి కొంతమంది ప్రజాప్రతినిధులు బలి కావడం, తర్వాత ఇటువైపు కూడా నక్సలిజం కూడా బలి కావడం అనేది అది చాలా బాధాకరమైనది. ఇప్పటికైనా కూడా ఇది ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు, అన్ని రంగాలు ఎదిగినాయి. ఇప్పుడు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎలక్ట్రానిక్స్ మీడియా కానీ ప్రింట్ మీడియా కొంత లేట్ అయినా కూడా ఎలక్ట్రానిక్స్ మీడియా నిమిషాల మీద ప్రజల బాధల్ని, ప్రజల ఇబ్బందులు అనేది మరి మన ప్రపంచం అంతా చూపించగలిగే టెక్నాలజీ వచ్చింది. కాబట్టి సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికీ నక్సలిజం అనేది అవసరం లేని వ్యవస్థగా అయిపోయింది. కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామంగా భావిస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని ఈ రోజు అమిత్ షా గారిని కూడా కలవడం, మరి ఆ విధంగా ముందు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎందుకంటే మనకు ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి దేశాలు, రాష్ట్రాలు అన్నట్టుగానే భావించేటువంటి పార్టీ. కాబట్టి అయితే జితేంద్ర గారు, ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం, ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం అసలు ఆపరేషన్ కగార్ పేరిట అంటే అవలంబిస్తున్నటువంటి విధానం ఖచ్చితంగా కూడా సాయుధ పోరాటానికి ప్రస్తుతం ప్రజాస్వామ్య దేశంలో తావులేదు. ఎప్పటికైనా సరే వారి పందా మార్చుకోవాలని అందరూ కోరుకున్నారు. కానీ ఈ తరహాలో ప్రెజర్ పెట్టడం, లేదంటే విస్తృతంగా వారి మీద ఎన్కౌంటర్లు చేయడం, చర్చలు జరపకుండా పూర్తిగా ఎన్కౌంటర్లకి పరిమితం అవడం, దీని మీద కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి కదా. ఏం చెప్తారు ఆపరేషన్ కగార్ మీద? ఒకటండి, ఇప్పుడు కగార్ అనేది ఇప్పుడు ఎవరైనా సరే మోటివేషన్ అనేది రావాలండి. ఇప్పుడు పూర్వం మనకు ఉన్నటువంటి లిటరసరీ అంటే ఇప్పుడు మనకు చదువు తక్కువ ఉండే, మనకు హక్కులు తెలియకుండే. కాబట్టి ఇంకా వీళ్ళు మోటివేషన్ చేయాల్సిన అవసరం ఉండే. ఇంత జబర్దస్తి చేయడం అనేది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు ఉండరు కదండి. లిటరసీ అనేది తక్కువనే కదా మన దగ్గర ఉన్నది. కాబట్టి దాన్ని లేక ఇవన్నీ ఇబ్బందులు ఎదురైనాయి. కాబట్టి వాళ్ళు కూడా నక్సలిజంలో కూడా ఇప్పుడు అమాయకులైనటువంటి పోలీసు వాళ్ళని చంపడం, మరి రకరకాలుగా ఇబ్బందులు పడే వ్యవస్థ అందరం చూసినాం. కాబట్టి అది కగార్ అనేది కూడా కరెక్ట్ కాదు. అది దాన్ని మరి ఎవరు కూడా ఆస్వాదించరు. దాన్ని మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సమాజంలో. కాబట్టి మోటివేషన్ తో చేస్తే బాగుండే. ఇంత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ జవాన్ను మరణించడం కానీ, ఇక్కడ నక్సలైజులను మరణించడం కానీ అది కరెక్ట్ అయిన వ్యవహారం కాదు. రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉండే. ప్రెజర్ చేస్తే కాదండి. ప్రపంచంలో, సృష్టిలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రెజర్తో ఏది సాధించలేము. మోటివేషన్ చేయాల్సిన అవసరం ఉండే. అది మోటివేషన్ చేస్తే బాగుంటుండే అని అభిప్రాయం. రైట్, ఓకే. మల్లేశ్వర్ గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు?
ఓకే ఓకే. మల్లేశ్వర్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ప్రస్తుతం సీనియర్ లీడర్ అయినటువంటి గణపతి లొంగుబాటుకు సంబంధించి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో గణపతి లొంగుబాటుతో పూర్తి స్థాయిలో మావోయిస్టు ఉద్యమం భారతదేశంలో పూర్తిగా కనుమరుగైందా అంటే ఏం చెప్తారు? వాస్తవానికి ముందుగా స్థానంలో ఉన్నటువంటి మిత్రులకు మరి జీతం ప్రేక్షకులు, ఈ గణపతి గురించి మాట్లాడుకోవడము, గణపతి లొంగుబాటు గురించి చర్చ చేసుకునే పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అంటే తెలంగాణ నక్సల్బరీ ఉద్యమం నుంచి ఈ రోజు వరకు కూడా పీపుల్స్ వారు, తర్వాత మళ్ళా 2004లో విలీనమై మావోయిస్ట్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత కొంత వాళ్ళ దోకుడు వ్యవస్థ అంతా కూడా డిఫరెంట్ పంతాలో పోతున్న క్రమంలో మరి అనేక మంది ఇటు ఉద్యమకారులు, అటు ప్రజాప్రతినిధులు, తర్వాత పోలీసులు సైతం మరి చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి ఈ మధ్యకాల ఆపరేషన్ కంగారు పేరుతో మరి బీజేపీ ఏదైతే డెడ్ లైన్ పెట్టి మరి కర్రెగుట్ట అడ్డగా ఎక్కడైతే ఆపరేషన్ చేస్తా ఉన్నదో దాంట్లో కొంత ఏంటంటే మనకు అనుమానాలు కూడా ఉన్నాయి. ఏంటంటే వాళ్ళ ఈ పీపుల్, ఈ మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ ఈ బలగాల చేతిలోకి పోవడం, అక్కడి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయింది. అందరు లొంగుబాటుకు కొంత సీరియస్గా అంటే తప్పని పరిస్థితిలో లొంగుబాటు జరుగుతుందనేది మనకు అవపడతా ఉన్నాయి. ఎందుకంటే మన మల్లోయిల వేణుగోపాల్ విషయంలో కావచ్చు, ఆచరణ విషయంలో కావచ్చు, ఇవన్నీ చూస్తే ఎందుకంటే వాళ్ళు ఉద్యమంలో పనిచేసిన రోజులు వాళ్ళ చేతులలో బలైనటువంటి వాళ్ళు చాలా మంది. వాళ్ళ మరి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు సిపిఐ సిపిఎం పార్టీ ఏదైతే రివిజనిస్టులని ముద్ర వేసినటువంటి మావోయిస్ట్ పార్టీ ఇవాళ ఉద్యమాన్ని బలోపేతము చేసే అంశాన్ని పక్కబెట్టి ఈ నిర్ణయం ఏదో మనకు ప్రజలలోకి రమ్మని చెప్పి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇచ్చే చర్చలకు వచ్చారు. కానీ ఆ చర్చలకు వచ్చినప్పుడు ఒక నిర్ణయం కనుక తీసుకుంటే ఇవాళ బలమైన రాజకీయ పార్టీగా ఎదిగే అవకాశం ఉండేది. వేలాది మంది మనకు చనిపోయే అవకాశం ఉండవు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ నిర్ణయాలు ఒక తప్పిదమైన నిర్ణయాలు. ఎందుకంటే ఆ నిర్ణయాల వల్ల ఇవాళ ఇప్పుడు ప్రాణాలైనా అర్పిస్తాము, ఏదో సాధిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఎలా ఇప్పుడు ఆపరేషన్ కాగాలో ప్రాణాలు ఇస్తే కొంత వీరమరణం పొందితే ఆ పరిస్థితి వేరే ఉండేది. అయితే ఇది అట్లా కాకుండా ఏదంటే లొంగుబాట్లది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అవపడతా ఉంది. అయితే ఆ లొంగుబాట్లో కూడా ఇప్పుడు బయట ప్రచారం జరుగుతున్నది అంటే కోవటలుగా మారిరు, మొత్తము కేంద్ర నాయకత్వము, మావోయిస్ట్ కేంద్ర నాయకత్వం అనే దాని మీద ప్రచారం జరుగుతున్నది. ఏదేమైనప్పటికీ కూడా ఈ లొంగుబాటు చర్యలు ఏదైతే ఉంటే అది ఈ మరి ఎంత పేలవంగా ఉంది అనంటే మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు ఆపరేషన్ కగారు పేరు మీద. అయితే మరో విషయం మల్లేశ్వర్ గారు, మనం చూసుకుంటే ఈవెన్ గణపతి విషయంలో అయినా సరే ఆయన ఎప్పుడో ఈ ఉద్యమం నుంచి, మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారనేటటువంటి వార్తలు ఉన్నాయి. ఆయన తన ఆరోగ్యం సహకరించక చాలా ఏళ్ల క్రితమే ఉద్యమాన్ని వదిలేశారు, పార్టీని వదిలేసి నేపాల్లో తలదాచుకుంటున్నారు. నేపాల్లో ఒక సామాన్య వ్యక్తిలా గడుపుతున్నారనేటటువంటి వార్తలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏమంతా ఆశించినట్టుగా లేదు. వయసు రీత్యా వచ్చినటువంటి వయోభారం వల్ల ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, అలాగే నడవలేని సిచ్యువేషన్లో కూడా ఉన్నారనేటటువంటి వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్ళి ఆయన కన్విన్స్ చేసి తీసుకొస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? అంత స్థాయిలో అంటే అతని ఆరోగ్య పరిస్థితి కూడా బాలేకపోయినా కూడా ఇప్పటికీ జనజీవన శ్రవంతిలో కలిసిపోయినా ఎప్పుడో మావోయిస్ట్ పార్టీకి నిజంగా దూరంగా ఉంటే ఎందుకు ఆయన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు పోలీసుల ముందు, పబ్లిక్ ముందు జనజీవన శ్రవంతిలోకి వస్తున్నట్టు చూపించడం, ఇదంతా ఏ రకంగా అనుకోవాలి? ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి దూరంగా ఉన్నాడు అనేది అబద్ధం. ఎందుకంటే ఆయనకు నాయకత్వం నుంచి తప్పుకున్నాడు అనేది మనము అనేక మీడియాలలో చూసినాం. ఆయన ప్లేస్ లో
మరి వచ్చినటువంటి కేసీఆర్ అవ్వచ్చు, తర్వాత ఇవన్నీ మన మరణం తర్వాత ఇవన్నీ జరిగినటువంటి పరిణామాలు అయితే కొంత తీవ్రంగానే ఉన్నాయి. నేనేం చెప్తున్నా అంటే మావోయిస్ట్ పార్టీ ఫెయిల్యూర్ ఎక్కడ పడుతున్నది అంటే ఇప్పుడు నిర్బంధము ఇక్కడ ఇది